అబ్బా! ఈరోజు ఎందుకో గాని చాలా ప్రశాంతంగా ఉందబ్బా! ఎందుకో అర్థం కావట్లేదు. ఆ పొట్టోడు ఇంట్లో లేకపోవడంతోనేమో, లేకపోతే ఉదయం నుంచి నా బుర్ర తినేస్తాడంతే. హమ్మయ్య! సమయానికి ఆడు లేడు. చాప్‌గా ఏరా నీ పని బావుందిరా! రోజు దర్జాగా ఇంట్లో ఉంటావు, టైంకి ఫుడ్ తింటావు, మళ్ళీ చక్కగా వెళ్ళి ఆ చెక్కింట్లో పడుకుంటావు. అబాబాబాబాబా! నీకంటే రాజసుఖం ఇంకొకళ్ళకి ఉండదురా బాబు! అబ్బా! అరుస్తున్నావు? ఇంకా కావాలా ఫుడ్డు? ఆ! ఇంతకీ ఆ పొట్టోడు ఎక్కడికెళ్ళాడురా నాకు అర్థం కావట్లేదు. ఏడకి పోయాడు నాకు చెప్పకుండా? అరే! ఫోన్ చేస్తున్నాడు. ఏరా పొట్టోడా! నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళావురా నువ్వింతకీ? ఆ! ఎందుకబ్బా ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉందనుకున్నాను. నువ్వు లేకపోవడంతోనే. ఇంతకీ ఎక్కడికెళ్ళావు చెప్పు? నీకు ప్రశాంతత కావాలంటే అక్కడే ఉండుతాను అన్నా. నేను అవెంజర్స్ అందరము మా కోసం గాడ్జిల్లాస్ ఇచ్చిన గాడ్జిల్లా కంటైనర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఏ చింగిలక 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 ఫస్ట్ గా వెళ్ళి నా కంటైనర్ నేను ఓపెన్ చేస్తాను. నా కంటైనర్ నాకేం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందరూ వాళ్ళ కంటైనర్ కూడా ఓపెన్ చేస్తారు. నువ్వే మిస్ అయిపోతావు. ఒరే 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 వద్దురా రే, నేను కూడా వస్తున్నాను. నా కంటైనర్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అరే ఎవరు ఓపెన్ చేయదు, వస్తున్నాను. అరే తొందరగా బయలుదేరాలి. ఈ పొట్టోడు లొకేషన్ పెట్టాడు, తొందరగా మనమైతే అక్కడికి వెళ్ళాలి. ఓరి నాయన, గాడ్జిల్లా కంటైనర్సా? ఇంతవరకు చాలా కంటైనర్లు ఓపెన్ చేశాం కానీ ఫస్ట్ టైం గాడ్జిల్లా కంటైనర్స్ గురించి వింటున్నాను. గాడ్జిల్లా కంటైనర్స్ కూడా ఉంటాయా? ఇదేం నమ్మశక్యంగా లేదు నాకైతే. నాకేం అసలు అర్థం కావట్లేదు. సరే మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఆ గాడ్జిల్లా కంటైనర్స్ ఎక్కడున్నాయి, ఇంతకీ ఏంటా అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ లొకేషన్ ప్రకారంగా మనమైతే వెళ్ళిపోవాలి. అవెంజర్స్ కూడా అక్కడే ఉన్నారా? సరే టైం వేస్ట్ చేయొద్దు, తొందరగా మనం వెళ్దాం. ఓకే, మొత్తానికి మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. రే ఏంట్రా ఇక్కడ రెండు పెద్ద గాడ్జిల్లా బొమ్మలు ఉన్నాయి. ఇవి బొమ్మలా నిజమైన గాడ్జిల్లాలా? అబ్బా నా బైక్ ఇరుక్కుంది. అరే ఇలాంటి బైక్లు ఎన్నైనా వస్తాయి. తొందరగా వెళ్ళి నా కంటైనర్ నేను ఓపెన్ చేయాలి. అరే గాడ్జిల్లా బొమ్మలా లేకపోతే నిజమా నాకు అర్థం కావట్లేదు. బట్ ఎదురుగా కంటైనర్స్ అయితే ఉన్నాయి. అరే ఆల్రెడీ ఇక్కడ ఒక కంటైనర్ అయితే ఓపెన్ చేసి ఉంది. అరే నాకు తెలిసి పొట్టోడే ఓపెన్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఓ మై గాడ్, ఇక్కడ చాలా కంటైనర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అవెంజర్కి ఒక్కొక్క కంటైనర్ ఉంది. లాస్ట్లో కంటైనర్ అయితే ఫ్రీగా ఖాళీగా ఉంది. అంటే నాకు తెలిసి ఆ కంటైనర్ నాకు సంబంధించిందే. సో ఇక్కడ నుంచి ఒకరి తర్వాత ఒకరైతే ఓపెన్ చేస్తారనుకుంటా. వీళ్ళకి వాళ్ళ కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఇది ఫస్ట్ కంటైనర్. కంటైనర్స్ పైన అయితే మాత్రం ఒక్కొక్కటి ఒక్కో రంగులో డిఫరెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది. గాడ్జిల్లాస్ చూసారా ఎలా ఉన్నాయో? సో ఒక దీంట్లోని వెనక్కి అయితే గాడ్జిల్లాస్ బ్యాక్ సైడ్ డ్రాగన్స్ ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి, ఇంకా గాడ్జిల్లా యాంగ్రీ ఉన్నట్టు, ఇంకా ఐస్ ఉన్న ప్లేస్లో ఉన్నట్టు. నాకేం అర్థం కావట్లేదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అనుకుంటా. ఓ హల్క్ మామా రెడీగా ఉన్నావు అనుకుంటా. ఐరన్ మ్యాన్ కూడా రెడీగా ఉన్నాడు, థోర్ వచ్చాడు, ఇంకా అలానే ఫ్లాష్ మ్యాన్, దాంతోపాటు మన స్పైడర్ మ్యాన్ కూడా వచ్చాడు. అందరూ ఓపెన్ చేస్తారు. అరే ఆల్రెడీ ఒక కంటైనర్ ఓపెన్ చేస్తుంది. అదే ఆ పొట్టోడు ఓపెన్ చేశాడు అనుకున్నాం కదా. అరే కంటైనర్ లోపల ఏం లేదా ఏంటి? ఓర్ని కంటైనర్ లోపల ఏం లేదు. ఏ కంటైనర్కి ఏమైంది? కంటైనర్ లోపల ఏం కనబడట్లేదు. ఏమైంది స్పైడర్ మ్యాన్? ఆ పొట్టోడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ పొట్టోడు ఇప్పుడే కంటైనర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు కంటైనర్ ఓపెన్ చేసినప్పుడు లోపల ఏం దొరకట్లేదు. అక్కడ ఒక పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్ నుంచి మనం దేన్నైతే కోరుకుంటామో దాని దగ్గరికి వెళ్తున్నాము. ఇంతకీ మనం కోరుకుందైతే రావట్లేదు. అది మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అదే ఇస్తుంది. పొట్టోడు కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళాడు. వాడు అనుకున్న ప్లేస్ కూడా చేరుకొని ఉంటాడు. సరే నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మొదటిగా నేనే వెళ్ళాల్సింది. నాకు తెలిసి నేనైతే ఓ సీక్రెట్ వరల్డ్కి వెళ్ళబోతున్నా అనుకుంటా. నేను చాలా ఎదురు చూస్తున్నా మిత్రమా, నేను చాలా ఎదురు చూస్తున్నా లోపల ఏం పోర్టల్ ఉంటుందా అని. ఓహో లోపల పోర్టల్స్ ఉన్నాయా? నాకు ఇప్పుడు ఫైనలీ అర్థమైంది. సో ఈ కంటైనర్ని ఓపెన్ చేసిన వెంటనే లోపల ఒక పోర్టల్ ఉంటుందంట. ఆ పోర్టల్లోకి వెళ్తే ఎవరికి కావాల్సిన దగ్గరికి వాళ్ళైతే వెళ్తున్నారంట. నాకేం వస్తుందో ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సరే నా కంటైనర్ అయితే ఇది. సో మనమైతే రెస్పెక్ట్ఫుల్లీ మనం వెయిట్ చేద్దాం లాస్ట్ వరకు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరైతే వెళ్తారు, వాళ్ళు ఓపెన్ చేస్తారు. ముందుగా స్పైడర్ మ్యాన్. ఎస్, ముందుగా నేనే వెళ్తాను. నాకు కంటైనర్లు ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. మొదటిది ఇప్పుడు బ్లాస్ట్ చేసి పడేస్తాను. ఇది నాకు సంబంధించిన కంటైనర్. యా, థ్యాంక్ యూ మిస్టర్ గాడ్జిల్లా గారు నాకు ఈ కంటైనర్ ఇచ్చినందుకు. లోపల ఏముంటుందా నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వీటిని బ్లాస్ట్ చేయాల్సిన సమయం వచ్చేసింది. మొత్తానికి బ్లాస్ట్ అయితే అయిపోయింది. నా పోర్టల్ కూడా ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇంతకీ లోపలికి ఏమొచ్చిందో ఒకసారి వెళ్ళి చూడాలి. ఏముంది ఏమీ లేదు, ఖాళీగా పోర్టల్ మాత్రమే ఉంది. మనం అనుకున్నట్టుగానే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళబోతున్నామేమో అనిపిస్తుంది.
నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళాలనుకున్నాను. ఇది నాకేమిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను దానికంటే హ్యాపీ అయిపోయి ఇస్తుందా? ఓ ఎక్కడికి వచ్చాను? ఓ ఏంటిది? ఇదే ప్లేసు. నాకేం అర్థం కావట్లేదు. ఊరి నాయనో, ఇవేంటి? నేను మొదటిసారి చూస్తున్నాను. ఓ మై గాడ్, ఇవన్నీ స్పైడర్ మ్యాన్ డిఫరెంట్ డిఫరెంట్ సూట్స్లో ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు. ఇవన్నీ చూడడానికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి సూట్స్ నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి సూట్ నా కోసం కొత్తగా ఏదైనా రెడీ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇలా నేరుగా నా దగ్గరికే వస్తుందని అసలు అనుకోలేదు. ఓ చాలా బాగుంది. ఒరే స్పైడర్ మ్యాన్గా ఈరోజు నీకు చాలా లక్ కుదిరిందిరా రోయ్. ఒరే ఇదేంట్రా ఇలా ఉంది? స్పైడర్ మ్యాన్లో ఇలాంటి రకమైన సూట్స్ కూడా ఉంటాయా? వామ్మో, ఒక్కొక్క దానికి ఒక్కో పవర్ ఉంటుందేమో. నేను ఇంతవరకు బాధపడ్డాను అందరికంటే నా పవర్స్ కొంచెం వీక్ ఉంటాయని, కానీ ఇప్పుడు నా పవర్సే స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. ఇదేంటిదే? ఇక్కడేదో ఐసేజ్ స్పైడర్ మ్యాన్ సూట్లా ఉంది. ఒరే ఏంట్రా దీని చేతులు ఇలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. నేను చలికి తట్టుకోలేకపోతున్నాను కదా, అందుకే అనుకుంటా ఇప్పుడు మంచులో కూడా నేను ఈజీగా ఫైట్ చేయగలుగుతాను. యా, నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది కూడా బాగుంది మిత్రమా. కానీ దీంతో పాటు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఫనీ సూట్ ఉంది. నేను ఎప్పటి నుంచో సూట్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. నేను అనుకున్నదే నాకు దక్కేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ గాడ్జిల్లా. ఇదేంట్రా ఇంత ఫన్నీగా ఉంది? యా, స్పైడర్ మ్యాన్ కూడా అప్పుడప్పుడు ఫన్నీగా కనిపించాలి కదా, పిల్లల్ని కూడా ఆడించడానికి చాలా బాగుంటుంది. ఎస్, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఒక్కొక్క సూట్కి ఒక్కో పవర్ ఉంటుంది అనుకుంటా. నేను ఈ సూట్స్ అన్ని వేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఇక నుంచి మీరు చూడబోయే స్పైడర్ మ్యాన్ మామూలుగా ఉండడు. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాడు. మీరే చూసి షాక్ అవుతారు. నేను అనుకున్నవన్నీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ గాడ్జిల్లా. లవ్ యూ. నేను అనుకున్నది నాకు వచ్చేసింది. ఇప్పుడు నా సమయం వచ్చింది. ఇప్పుడు నేనే దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా నేను అనుకున్నది నాకు దక్కాలని కోరుకుంటున్నాను. ఇంతకీ నేనేమనుకున్నాను? అరే నాకేం అర్థం కావట్లేదు. నేనేమనుకున్నానో మర్చిపోయానే. సరే, ఏదో ఒకటి. గాడ్జిల్లా మనకి ఏమిస్తే అదే మనం తీసుకుందాం. మొత్తానికి బ్లాస్ట్ చేసాం. ఇప్పుడు వెళ్ళి చెక్ చేయాలి లోపల పోర్టల్ వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో. వావ్, ఇదైతే మనీ పోర్టల్లా ఉంది. నన్నేమన్నా మనీ ఐలాండ్కి తీసుకుని వెళ్తుందా? సరే, ఒక్కసారి నేనైతే వెళ్ళి చూస్తాను అక్కడికి వెళ్ళినాక ఏముంటుందా అని. ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సిన సమయం వచ్చింది. లెట్స్ గో. ఓ ఎక్కడికి వచ్చాను మిత్రుల? ఒరే ఏంట్రా ఇది? నిజంగానే మనీ పోర్టల్లానే ఉంది. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించడానికి నా వల్ల కాలేదు. ఏమన్నా కొనుక్కొని తినాలన్నా కూడా టోనీనే డబ్బులు అడగాల్సి వచ్చేది. మొత్తానికి మనకైతే ఇక్కడ చాలా డబ్బు అయితే దొరికింది. అయ్యో, బై మిస్టేక్ తన్నేశాను. చూడ్డానికి ఇది చాలా ఎక్కువ డబ్బులా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా డబ్బాలు ఉన్నాయి. ఇందులో కొన్ని వందల లక్షల మిలియన్ డాలర్స్ అయితే ఉంటాయి అనుకుంటా. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నాకే సొంతమా? థ్యాంక్ యూ సో మచ్. అరే అంతా ఓకే, కానీ దీని ముందు కొన్ని ప్లేన్స్ ఉన్నాయి, మీరు చూసారా? సరే మీకు చూపిస్తాను. వావ్, ఇక్కడైతే మినీ జెట్ ఉంది. నా కోసం జెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అవెంజర్స్లో అందరికంటే గాల్లో ఎగిరే ఎబిలిటీ నాకే చాలా తక్కువ. నేను గాల్లో అయితే ఎగురుతాను, కానీ ఎక్కువసేపు స్పీడ్గా నేను ఎగరలేను. నాలో ఉన్న మైనస్ అదే. సో నా కోసం ఒక ఫాస్టెస్ట్ మినీ జెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా. అలానే ఇక్కడ ఇంకొక జెట్ అయితే ఉంది. ఇది కూడా చూడ్డానికి చాలా బాగుంది. వావ్, దీంట్లో నేను హల్క్ మామని కూడా తీసుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే చూడ్డానికి ఇది హల్క్ యొక్క ప్లేన్లా ఉంది. హల్క్ మామకి ఇది గిఫ్ట్ ఇచ్చేద్దాం, సరేనా? ఎందుకంటే మనకి చాలాసార్లు సహాయం చేశాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఇది చూడ్డానికి నాకు సంబంధించిన జెట్లానే ఉంది. ఓ ఇది జెట్ కాదు, అలా నీ ప్లేన్ కూడా కాదు. ఇది ఒక్కసారి ప్లేన్లా అనిపిస్తుంది, ఒకవైపు నుంచి హెలికాప్టర్లా అనిపిస్తుంది. ఇదైతే సూపర్ హెలికాప్టర్ ఏమో, నాకేం అర్థం. అరే దీని నుంచి బుల్లెట్స్ కూడా వస్తాయనుకుంటా. దీన్ని వెపన్లా కూడా మనమైతే వాడుకోవచ్చు. నేను గాల్లో ఎవరితోని ఫైట్ చేయలేను కాబట్టి నా కోసం ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది గాడ్జిల్లా. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా.
మనం గాడ్జిల్లాకి ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వస్తే ఖచ్చితంగా తనకి మనం సహాయం చేయాల్సిందే. ఇంత మంచి అద్భుతమైన గిఫ్ట్స్ ఎవరిస్తారు చెప్పండి? నాకే ఇలాంటి గిఫ్ట్స్ వచ్చాయంటే మన ఫ్రెండ్స్కి ఎలాంటి వస్తాయేంటో చూడాలి, వాళ్ళకి ఏమొస్తాయో. జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతిదీ కోల్పోతూ ఉంటారు, కానీ ఒక్కొక్కరికి కొన్ని ఇష్టమైనవి కూడా అందులో ఉంటాయి. నేను ఎప్పటి నుంచో కోల్పోయింది ఒకటైతే ఉంది. అది నా దగ్గరికి వస్తుందా లేదో నాకైతే తెలియదు, కానీ ప్రయత్నించి చూస్తాను. ఓకే, నేను మొత్తానికి దీనైతే బ్లాస్ట్ చేశాను. కొన్ని ఏళ్ళగా నా దగ్గర నుంచి నేను కోల్పోయిన ఆ యొక్క అద్భుతమైన థింగ్ నాకు మళ్ళీ దక్కుతుందా లేదో నాకు తెలియట్లేదు. సరే, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూడాలి. గాడ్జిల్లా నాకు అది దక్కేలా చేస్తుందో లేదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది మిత్రులారా, వెళ్తున్నాను. ఓ, మొత్తానికి ఎక్కడికి వచ్చాను నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడికి వచ్చాను? అరే ఇదంతా ఏంటి? నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. చూస్తే లాస్ సెంటోస్లోనే ఉన్నట్టుగా ఉన్నాను, బట్ ఇదేదో మొత్తం ఎలక్ట్రికల్ ఏరియాలా ఉంది. నాకేం అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వచ్చాను? అరే, నేను కోరుకున్నది ఇది కాదు కదా. నేను కోరుకున్నది నాకు తెలిసి ఇక్కడే ఎక్కడ ఉండొచ్చు, బట్ ఇక్కడ ఎక్కడ ఉంటుందబ్బా? నాకేం అర్థం కావట్లేదు. నేను ఎక్కడికి వచ్చాను? నేను కోరుకున్నది ఏమన్నా దొరుకుతుందా? దొరికే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడే ఎక్కడో దాగుండొచ్చు. మనం దాన్ని కనిపెట్టాలి. మొత్తానికి మనమైతే దాన్ని కనిపెట్టేసా. నేను ఎప్పటి నుంచో దీన్ని చాలా మిస్ అవుతున్నాను. ఇది చివరికి నాకు దక్కేసింది. మీకు తెలుసో తెలీదో, ఇది నా బైక్, థోర్ యొక్క అద్భుతమైన సూపర్ పవర్ఫుల్ బైక్. ఈ బైక్ని నేను ఒకసారి ఒక గొడవలో మిస్ చేసుకున్నాను. ఒక దుండగుడు నా బైక్ని తీసుకొని గట్టిగా విసిరి కొట్టేశాడు. ఈ బైక్ మొత్తానికి మళ్ళీ నా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ బైక్తో అసలైన ఆట ఎలా ఉంటుందో చూపిస్తా. ఈసారి ఎనిమీస్ని మామూలుగా కొట్టను. ఈ బైక్ని ఉపయోగించి ఇంకా పవర్ఫుల్గా గోస్ట్ రైడర్లా కొడతాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని ఏళ్ళగా నేను దీన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇది ఎక్కడ పోయిందో కనిపెట్టలేకపోయాను. సమయానికి గాడ్జిల్లా వల్ల నాకైతే దొరికింది. లాస్ సెంటోస్లో చాలా ప్రదేశాల దగ్గర దీన్ని వెతికాను, కానీ ఇది నాకు దొరకలేదు. మొత్తానికి ఇదైతే మనకి దొరికేసింది. ఇక నుంచి ఈ బైక్తో చాలా పనులు చేయాల్సిన పని అయితే పడింది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా, థ్యాంక్ యూ. నువ్వు నా బైక్ని దక్కించినందుకు. మొన్ననే నేను అనుకున్నట్టుగా అద్భుతమైన గోల్డెన్ సూట్ ని రెడీ చేశాను. ఇంకా నా లైఫ్ లో కావాల్సింది ఇంకేమీ లేదు, అంతే కదా. ఇంకా నాకు కావాల్సినవి ఏమున్నాయి? నా దగ్గర డబ్బు ఉంది, పెద్ద మ్యాన్షన్ ఉంది, చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, నాకు కావాల్సిన గోల్డెన్ సూట్ కూడా ఉంది. ఇంకా నాకు ఏమున్నాయి? ఏం అర్థం కావట్లేదు. గాడ్జిల్లా నాకు ఇప్పుడు ఏమివ్వబోతుందో పెద్ద సందేహంగా మారింది. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి. ఇప్పుడు మనం దాని లోపలికి ఎంటర్ అయ్యి మనకేమిస్తుందా అని చూడాలి. నాకైతే దేని మీద అంతగా ఆశ లేదు, బట్ ఏమిచ్చినా ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఏమిచ్చినా మన మీద ప్రేమతోనే ఇస్తుంది కాబట్టి. సరే, ఇప్పుడు లోపలికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నాకైతే గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్తానో? ఓ, ఎక్కడికి వచ్చాను? ఇదేంటి, నా మ్యాన్షన్ దగ్గరకు వచ్చాను. అరే, ఇది నమ్మశక్యంగా లేదు. ఏంటిది? నేను తయారు చేసిన గోల్డెన్ సూట్, సారీ, ధను నా కోసం తయారు చేసి ఇచ్చిన ఈ గోల్డెన్ సూట్స్ మొత్తం 6 గోల్డెన్ సూట్స్ లా ఎలా మారాయి? ఒక గోల్డెన్ సూట్ ని తయారు చేయడమే చాలా కష్టం అంటే 6 గోల్డెన్ సూట్సా? ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ఈ 6 గోల్డెన్ సూట్స్ తోని ఇంకొక అద్భుతమైన పవర్ఫుల్ సూట్ ని నేను రెడీ చేయగలను. ఇలాంటి సూట్ ఒక్కటి తయారు చేయడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అలాంటిది ఇంకొక 5 సూట్లు నా కోసం గాడ్జిల్లా ఇచ్చింది. గాడ్జిల్లా, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వే నా మంచి స్నేహితుడివిరా. నేను ఏమిస్తుందా అని ఒక పెద్ద సందేహంతో వచ్చాను, కానీ నా సందేహాలన్నీ తీర్చేసి నాకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావు. ఇక్కడ ఉన్న మిగతా ఐరన్ మ్యాన్స్ తో నేను ఒక పెద్ద సరికొత్త బిగ్గెస్ట్ గోల్డెన్ ఐరన్ మ్యాన్ సూట్ ని రెడీ చేసి ఒక్కొక్క హంతకుల్ని చంపేస్తా. ఇప్పుడు నాకేమొస్తుందో అర్థం కావట్లేదు. ఎవరెవరికి ఏమొచ్చాయో కూడా నాకు ఇంకా తెలియట్లేదు. సరే, ఇప్పుడు నేను ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది.
కృతజ్ఞతలు గాడ్జిల్లా, నాకు ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నందుకు. సరే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మొత్తానికి ఇవన్నీ బ్లాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడాలి ఇంతకీ ఏం జరిగిందో. ఇక్కడ ఒక డిఫరెంట్ పోర్టల్ అయితే నాకు కనిపిస్తుంది. ఇంతకీ ఈ పోర్టల్లో ఏముంటాయో నాకేం అర్థం కావట్లేదు. నాకు కావాల్సిందేంటో కూడా నాకు తెలియదు. నేను ఎప్పటి నుంచో కొన్ని కార్స్ అయితే కొనాలి అనుకుంటున్నాను. ఆ కార్స్ ఉంటే బాగుంటుంది. నాకు కూడా గరాజ్ కావాలని అనుకుంటున్నా. సరే, అరే ఎక్కడికొచ్చాను? అరే ఏంట్రా ఇది? నేనెక్కడికో ఒక సీక్రెట్ గరాజ్ దగ్గరికి వచ్చినట్టుగా ఉన్నాను. వావ్, ఇక్కడ అద్భుతమైన కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. అన్ని హల్కు గాడికి తగ్గట్టుగానే ఉన్నాయి. నాకు ఈ కార్లన్నీ చాలా నచ్చాయి. ఎప్పటి నుంచో నేను ఒక అద్భుతమైన గరాజ్ ని తయారు చేయాలనుకున్నాను. నాకు కూడా కార్స్ ఉంటే బాగున్ను టోనీలా అనుకున్నాను. ఇప్పుడు నా కోసమే అద్భుతమైన కార్స్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా, నా కోసం ఈ అద్భుతమైన కార్స్ ని ఇచ్చినందుకు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అరే, ఒక్కొక్క కార్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టుగా ఉంది. ఈ కార్లన్నీ ఖచ్చితంగా నన్ను తట్టుకోగలవు, నా బరువు మోయగలవు. ఈ కార్స్ అన్ని చూడ్డానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడ్డానికి బ్యాట్మ్యాన్ వెర్షన్ కారు కూడా నా కోసం గ్రీన్ కలర్ లో ఇచ్చింది మన గాడ్జిల్లా. ఇక్కడ ఉన్న పొడవైన కారు, ఇలాంటి కారు ఎప్పటికైనా నేను రెడీ చేసుకోవాలనుకున్నాను. నాకు మొత్తానికి ఇలాంటి కారు కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా. అరే, వెనకేవో కొన్ని సూట్స్ ఉన్నట్టుగా ఉన్నాయే. నా అప్గ్రేడింగ్ సూట్స్ అన్ని కూడా ఒక దగ్గరికి చేర్చింది. అవి కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు చూసి షాక్ అవుతారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ నా అప్గ్రేడింగ్ సూట్స్ అన్నమాట. ఇందులో మీకు చాలా సూట్స్ కనిపిస్తాయి. అంతకంటే ముందు ఈ కార్ నాకు చాలా నచ్చింది. ఈ కార్తో నేను ఎక్కడికైనా వెళ్ళి ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. అంతా బాగుంది. ఇదొక బెస్ట్ ఆఫ్ రోడింగ్ కార్. సరే, ఇప్పుడు సూట్స్ దగ్గరికి వద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న హల్క్ కనిపిస్తున్నాడు, చూసారా? మొన్న ధను నా కోసం అప్గ్రేడ్ చేశాడు కదా, ఆ హల్కే. అలానే ఈ స్పైడీ హల్క్ యొక్క సూట్ కూడా నేనే తీసుకున్నాను. ఇక నుంచి నేను కావలసినప్పుడు స్పైడీ హల్క్ లా కూడా మారిపోతాను. వాడినైతే మొత్తానికి అంతం చేసా. అలానే ఆర్మోర్డ్ హల్క్. సో ఎవరితో అయినా మనం ఫైటింగ్ ఆడేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆర్మోర్డ్ హల్క్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ హెడ్ హల్క్. ఇది కూడా చాలా పవర్ఫుల్ హల్క్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న సూపర్ హల్క్. ఇది సరైన సమయంలో మనమైతే వాడచ్చు. ధను వచ్చి దీన్ని యాక్టివేట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ధను. మొత్తానికి మనమైతే మన సూట్ చూసాం. అరే, ఇంకొక సూట్ ఉండిపోయింది, మీకు చూపించలేదు. ఇంకా మినీ బాల భీముడు ద హల్క్. చూడ్డానికి చాలా బలవంతుడిగా ఉంటాడు, అలానే అంతే బలంగా కొడతాడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా, ఈ అద్భుతమైన గిఫ్ట్స్ ఇచ్చినందుకు. నీ గిఫ్ట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ. అందరికీ వాళ్ళు అనుకున్న గిఫ్ట్స్ అయితే వచ్చినట్టుగా ఉన్నాయి. నాకేం గిఫ్ట్స్ ఇస్తాడబ్బా, నాకు అర్థం కావట్లేదు. గాడ్జిల్లా నా కోసం ఏం పంపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకసారి మనమైతే ఓపెన్ చేసి చూడాలి. ఓకే, ఇప్పుడు కంటైనర్ని ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది. పొట్టోడికి ఏం గిఫ్ట్ వచ్చిందో కూడా నాకు తెలియలేదబ్బా. సరే, ఇప్పుడైతే మనం పేల్ చేసాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి ఏమొచ్చిందా అని. ఓ మై గాడ్, ఇక్కడైతే ఒక పోర్టల్ ఓపెన్ అయింది. ఈ పోర్టల్ నా కోసమే ఒక రహస్యమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తుందేమో. ఇంతకీ ఇది ఎక్కడికో, ఇంతకీ నాకు కావాల్సినవి అక్కడ ఉంటాయో లేదో నాకు అర్థం కావట్లేదు. సరే, వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఓకే, మొత్తానికి ఏదో ప్లేస్కి అయితే వచ్చాను. ఏంటిది ఇంతకీ? ఇది చూడ్డానికైతే వాష్రూమ్లా ఉంది. అరే, ఇక్కడ బాత్టబ్ ఉంది. ఎవరింట్లోకి వచ్చేసాను రా నేను? నాకేం అర్థం కావట్లేదు, భయంగా ఉంది. వామ్మో, ఎవరింటికి వచ్చాను? ఏంటి ఇక్కడ రిమోట్ కంట్రోలా? అరే, టీవీ చూస్తూ బాత్టబ్లో ఎంజాయ్ చేయొచ్చా? ఏంట్రా ఇది? నాకు తెలిసి ఎవరో లగ్జరీ రిచెస్ట్ పర్సన్ హౌస్కి అయితే వచ్చేసినట్టుగా ఉన్నాను. ఒక లగ్జోరియస్ హిల్లో ఉన్నట్టుగా ఉన్నాను. ఓరి నాయనా, ఏంటిది? బెడ్రూమ్ క్రేజీ ఉంది. అబ్బా, వైట్ టైగర్ ఫోటో కూడా ఉంది. ఎవరిల్లబ్బా ఇది? ప్రెసిడెంట్ గారి ఇల్లు ఏంటుందా ఏంటి? సరే,
ఒకసారి మనం చూద్దాం. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు వార్డ్రోబ్ కూడా ఉంది. సో ఇవన్నీ నా సైజ్ బట్టల్లా ఉన్నాయి. అరే నాకేం అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వచ్చాను? అరే ఇక్కడ గేమింగ్ రూమ్ కూడా ఉంది. వావ్, ఈ రూమ్లోనే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఇల్లు ఎవరిదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అబ్బా. సరే ఒకసారి మనమైతే చూద్దాం. ఊరి నాయన, ఇదొక ఇల్లు కాదురా బాబు, ఇదొక పెద్ద మ్యాన్షన్లా ఉంది. ఊరి నాయన, ఇంత పెద్ద డోర్లా, అయ్యా ఇంత పెద్ద డైనింగ్ టేబులా. అవెంజర్స్ అందరూ వచ్చినా ఇక్కడ కూర్చున్నా కూడా ఇంకా కొన్ని కుర్చీలు ఖాళీగానే ఉంటాయి. అరే పెద్ద ఓపెన్ కిచెన్. ఎవరింట్లోకి వచ్చాను? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరింట్లోకి వచ్చానో నాకు తెలియట్లేదు. బై మిస్టేక్ ఎవరన్నా ఇంట్లోకి వస్తే ఎవరిలో చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. గాడ్జిల్లా ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పంపించింది నాకేం అర్థం కావట్లేదే. సో పోర్టల్ వచ్చేసి పైనే ఉంది. సో ఇక్కడైతే ఇంకో వాష్రూమ్ ఉంది. ఒకసారి ఇల్లు చూద్దాం, ఎందుకంటే ఇలాంటి ఇల్లు చూడడం లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఇలాంటి ఇల్లు లాస్ ఏంటోస్లో ఎక్కడ కూడా లేదు. ఇదేదో సీక్రెట్ రూమ్లా ఉంది. వావ్, బుగాటి ఫోటో అయితే ఉంది. సో ఇదంతా ఖాళీగా ఉంది. ఈ రూమ్లో ఏదన్నా పెట్టుకోవచ్చు, నాకు తెలిసి కార్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక గరాజ్లా చేసుకోవచ్చు దీన్ని అయితే, ఒక మినీ గరాజ్లా. సో ఒకసారి మనం బయటికి కూడా వెళ్ళి చూడాలి. అంతా ఖాళీగా ఉందేంటి? ఇంత పెద్ద ఇల్లులో ఒక్క మనిషి కూడా లేకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది కూడా మనం లాస్ ఏంటోస్లో ఉన్నామా ఇంకెక్కడున్నామో అర్థం కావట్లేదు. సో ఇది గరాజే అనుకుంటా. ఇక్కడ డోర్ కూడా ఉంది. అరే బీచ్, ఇది బీచ్ వ్యూలో ఉన్న ఒక అతిపెద్ద, ఇది నాకు తెలిసి ఏదైనా హోటల్ అంటారా? చూడ్డానికి హోటల్లానే ఉంది. లోపల చూస్తే ఇల్లులా ఉంది. బయట స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చూస్తే మాత్రం ఒక పెద్ద హోటల్లా ఉంది. నేను ఎక్కడికి వచ్చానో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. అదేంటో అంతు చిక్కేంతవరకు మనమైతే వెతుకుతూనే ఉందాం. హలో, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అరే నాకు తెలిసి ఇదేమన్నా నా కోసం ఇచ్చిన గిఫ్ట్ అయితే కాదు కదా. అంత సీన్ అవ్వదులే, మనకంత సీన్ ఎక్కడ చెప్పండి. అరే ఇక్కడైతే అక్వేరియం ఉందబ్బా, క్రేజీ ఉంది చూడండి అక్వేరియం అయితే. అరే ఇక్కడ ఉన్నవి ఏది కూడా నమ్మశక్యంగా లేదు నాకైతే. దేన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. లాస్ ఏంటోస్లో ఇంత అద్భుతమైన అక్వేరియం నేను ఎక్కడ కూడా చూడలేదు. సరే ఒకసారి మనం వెతుకుదాం, ఏదో ఒక క్లూ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకు కావాలి అనుకున్నప్పుడు మనం బీచ్లోకి కూడా వెళ్ళచ్చు. బట్ ఇది మంది కాదు కదా ఇల్లు. ఓరి నాయనా, నేను పొట్టోడు వచ్చేసరికి ఎప్పటి నుంచో ఒక పెద్ద మ్యాన్షన్ ఉంటే బాగుంటుంది, పెద్ద ఇల్లు కొట్టుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళం. బట్ మనకంత సీన్ లేదు. గాడ్జిల్లా ఇదేమైనా మనకు గిఫ్ట్ ఇచ్చిందా అని అనుకుంటే ఇది కూడా అబద్ధంలానే ఉంది. సరే ఒకసారి ఇటువైపు ఏమున్నాయో చూద్దాం. ఇటు సైడ్ అయితే ఇంటి యొక్క ఎంట్రన్స్. అరే గోల్డెన్ హెలికాప్టరా? గోల్డెన్ హెలికాప్టర్ అది నా కంటికి కనిపిస్తుంది, నిజమేనా? ఓరి నాయన, ఇది గోల్డెన్ హెలికాప్టరే. ఇంతకీ ఎక్కడున్నా, ఇది ఎవరిల్లో నాకు అర్థం కావట్లేదు. హలో సార్, ఎవరిల్లు ఇది? అరే ఎవరు? అరే పొట్టోడా, ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? నన్ను అన్నా, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరిల్లా అని ఇందాక నుంచి అరుస్తున్నావు కదా. తిరిగి నువ్వు నా దగ్గరికి వస్తావని తెలుసు, మొత్తానికి వచ్చేసావు కూడా. సరే, ఇందాక నుంచి పెద్ద డౌట్లో ఉన్నావు కదా, ఇది ఎవరిల్లా అని. నన్ను అన్నా, మనం ఎప్పటి నుంచో ఒక పెద్ద మ్యాన్షన్ ఉంటే బాగుంటుందని కోరుకున్నాం. కానీ అలాంటి మ్యాన్షన్ కట్టాలంటే కొన్ని కోట్ల డబ్బు ఉండాలి. అంత డబ్బు మన దగ్గర లేదు. లాస్ ఏంటోస్లో ల్యాండ్ కొనడమే కష్టం, అలాంటిది ఇల్లు ఎలా కడతాం, అది కూడా మ్యాన్షన్. అందుకే మన కోసమే గాడ్జిల్లా ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది, తెలుసా? ఇది మన కోసం ఇచ్చిన గిఫ్ట్ ధనువన్నా, గాడ్జిల్లా ఇచ్చింది. ఇప్పటికీ నాకైతే ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇంతవరకు ఇది ఎవరిల్లా ఇలాంటి ఇల్లు ఒక్కరోజు గడిపినా బాగుంటుంది అనుకున్నాను. అలాంటిది ఇంత పెద్ద మ్యాన్షన్, దాంతోపాటు ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి, స్పీడ్ బోట్స్, అలానే ఒక పెద్ద ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు ఒక పెద్ద గోల్డెన్ హెలికాప్టర్. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చూపించలేదు, అంత పెద్దగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్జిల్లా, మాకు ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇంత అద్భుతమైన గిఫ్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను షిన్చాన్ చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వైతే మాకు చాలా చాలా సహాయం చేసావు. అబ్బా, నేనైతే నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ధను అన్న, గాడ్జిల్లాకి నువ్వు నేను అంటే ఎంతో ఇష్టం అనుకుంటా. ఇంతవరకు మన గాడ్జిల్లాకి మనం చాలాసార్లు సహాయం చేశాం కదా, అవన్నీ గుర్తుపెట్టుకొని మన కోసం ఈ గిఫ్ట్ అయితే ఇచ్చినట్టుగా ఉంది. నాకు అర్థమైపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.